వెల్కమ్ టు ఏపీ ఫోకస్ మీడియా న్యూస్. సత్తెనపల్లిలో చేపల అమ్ముకొని జీవనం సాగిస్తున్న వారిపై అన్యాయంగా దాడులు చేస్తున్న వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సత్తెనపల్లి పట్టణంలోని 23వ వార్డులో చేపలు అమ్ముకుంటూ సుమారు 20 కుటుంబాలు నివసిస్తున్నారు. అదే వార్డుకు చెందిన ఉస్సేన్ జానీ అనే మహిళ, ఆమె కుమారులు తరచూ ఏదో ఒక విధంగా అందరిపై దుర్భాషలాడుతూ ప్రక్కన నివసిస్తున్న వారికి ఇబ్బంది కలిగిస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారి మితిమీరిన పోకడల వలన 10 కుటుంబాల వరకు అక్కడ నుండి మరొక ప్రదేశానికి ఉంటున్న ఇల్లు సైతం అమ్ముకుని వలస వెళ్లారు. గత బుధవారం నూతన గృహం కొరకు మెటీరియల్ లారీ వస్తుండగా లారీని అడ్డగించి ఈ రోడ్డు వైపుకు రాకూడదంటూ లారీ డ్రైవర్ను అకారణంగా చేయి చేసుకున్న ఉస్సేన్ జానీ, ఆమె కుమారులు అడ్డు వెళ్లిన మాపై కూడా దాడి చేశారంటున్న యానాది కాలనీ నివాసులు, అసలు మిమ్మల్ని ఇక్కడ ఉండనివ్వము, మీరు చేపలు ఎలా అమ్ముకుంటారో చూస్తాము అంటూ మాకు చాలామంది రౌడీలు తెలుసు, గుండాలు తెలుసు అంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. విషయంపై పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాము. తక్షణమే ఉస్సేన్ జానీ, ఆమె కుమారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మాకు రక్షణ కల్పించవలసిందిగా పోలీసు అధికారులను కోరుతున్నామన్న నాగన్నకుంట యానాది కులస్తులు సంఘ నాయకులు శివయ్య మాట్లాడుతూ, చేపలు అమ్ముకొనే వారని తక్కువ చేసి దుర్భాషలాడుతూ దాడి చేయడం మంచిది కాదని, కులం పేరుతో దూషించటం సహించబోమని, తక్కువ చేసి మాట్లాడి దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకోవాలని పోలీసు అధికారులను కోరుతూ యానాది కులస్తులకు సంఘం అండగా ఉంటుందని అన్నారు. సత్తెనపల్లి మండలం 23వ వార్డు. నా పేరు దుర్గా భవాని. మేము మా ఇల్లు కోసం అని చెప్పేసి మేము వేరించర్ల నుంచి ఈ కంకర లారీ పిలిపించుకుంటే వాళ్ళు వెళ్ళేటప్పుడు ఏం మాట్లాడలేదు. మా కాడ నుంచి ఇంటికి వెళ్ళి ఆయన తిరిగి పేరెంచర్లు వెళ్ళేటప్పుడు మాత్రం ఆయన ఆపి ఆయన మీద వాళ్ళ కోడలు, అల్లాబక్షి వాళ్ళ కోడలు, పెళ్ళాము, కొడుకు ముగ్గురు ఎగబడి ఆయన్ని ఆ లారీలో నుంచి కిందకి లాగి కొట్టి ఎలా పడితే అలా కొట్టారు. అవైతే మాత్రం మగవాడిని ఎక్కడైతే పట్టుకోకూడదు అక్కడ పట్టుకొని పిసకటం జరిగింది. అలా కొట్టి అలా చేస్తుంటే మేము అడ్డం పోయినందుకు మా ఆయన్ని కొట్టారు. వాళ్ళు కొట్టి వెళ్ళిపోతుంటే మేము సర్దుకొని పోనీలే అని చెప్పేసి మేము పంపించుకుంటా ఉంటే ఇక్కడ కాదని చెప్పేసి మళ్ళీ చెక్క పోస్ట్ కాడికి వెళ్ళి ఆవిడ అల్లాబక్షి పెద్ద కొడుకు వాళ్ళ ఆవిడ ఇద్దరు పోయి అక్కడికి వెళ్ళి కొట్టారు. వాళ్ళు మెలకుండా వెళ్ళిపోయారు. ఆ అబ్బాయి మాత్రం మీరు కొట్టి ఎలా పెడతారు, ఎలా చేస్తారో మేము చూస్తాను అని చెప్పి పెద్ద కొడుకు ఎలా పెడితే అలా మాట్లాడాడండి. అలా మాట్లాడినందుకు మేము మా సార్ గారు వాళ్ళకి వీళ్ళకి ఫోన్ చేసుకొని చెప్పాం. ఇప్పుడు వాళ్ళ వల్ల మమ్మల్ని ఇక్కడి నుంచి ఖాళీ చేసి వెళ్ళిపోమంటారా, లేకపోతే ఏంది? మేము చేపలు కానీ వాటిలు కానీ అర్ధరాత్రులైనా లేచి వెళ్ళిపోతుంటాము. అందుకని చెప్పేసి వాళ్ళు దారిలో ఉండి మిమ్మల్ని మేము చంపేస్తాం, యానాదోళ్ళలారా మిమ్మల్ని మేము చేస్తాం అది ఇదని మమ్మల్ని భయపెడుతున్నారు. మాకు మా ప్రాణాల కోసం మిమ్మల్ని మేము కోరుకుంటున్నాం, పోలీస్ వారిని కోరుకుంటున్నాము. పల్నాడు జిల్లా యానాది సంరక్షణ సంఘం. నా పేరు పోట్లూరు శివయ్య. నిన్న రాత్రి జరిగిన సత్తెనపల్లి మండలం 23వ వార్డు 200 కుటుంబాలు యానాదులు నివసిస్తున్నారు. వాళ్ళ వృత్తి చేపల వ్యాపారం, చేపలు పట్టుకొని చేపలు అమ్ముకుంటూ ఉంటారు. నిన్న రాత్రి ఒక నూతన గృహం కట్టుకోవడం కోసమై ఇసుక, కంకరు లారీని తోలించుకోవడం జరిగింది. నిన్న రాత్రి ఒక కంకర లారీ వచ్చి అన్లోడ్ చేసి తిరిగి వెళ్తున్న సమయంలో అల్లాబక్షి వాళ్ళ ఇంటి దగ్గర ఒక మామిడి చెట్టుని ఆ లారీ టిప్పరు పైన తగలటంతో అల్లాబక్షి వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్య వాళ్ళు వచ్చి ఆ లారీ అతను కొట్టడం జరిగింది. ఆ తర్వాత మా కులపు యానాదులు వెళ్ళి అక్కడ అడిగినందుకు వాళ్ళ ఒక కుర్రాన్ని కూడా కొట్టడం జరిగింది బెల్ట్ తీసుకొని. కాబట్టి ఆ రాత్రి వాళ్ళు భయభ్రాంతులకు గురి చేసి ఆ యానాదుని భయభ్రాంతులకు గురి చేయడం వల్ల రాత్రికి రాత్రి 7-8 కుటుంబాలు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళటం జరిగింది. దయచేసి రాత్రి మేము పోలీస్ స్టేషన్ వెళ్ళి కంప్లైంట్ కూడా ఇవ్వటం జరిగింది. దయచేసి మేము కోరేది ఒకటే, యానాదులు మొత్తాన్ని ఖాళీ చేసి వెళ్ళటానికి భయభ్రాంతులు గురి చేయడం వల్ల ప్రతి ఒక్కరు 1 by 1 కుటుంబాలు ఖాళీ చేసి వెళ్ళటం జరుగుతుంది. కాబట్టి పోలీసు వారిని, ఎస్పీ గారిని, డిఎస్పీ గారిని, సిఐ గారిని, ఎస్ఐ గారిని అందరినీ పోలీసు వారిని న్యాయ పరిశీలన చేసి ఈ రాకపోకలు జరగడానికి, చేపలు అమ్ముకోవడానికి కూడా వీలు లేకుండా చేస్తామని చెప్పి భయభ్రాంతులకి గురి చేయడం వల్ల ఎంతో భయపడి ఉన్నారు. కాబట్టి పోలీసు వారు పరిశీలన చేసి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం.